హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి పైథాన్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే అది ఎలాంటి వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనేసి మనం దానికోసం డేటా టైప్స్ని యూజ్ చేస్తాం కదా. అంటే ఒక వేరియబుల్ అనేది ఎలాంటి డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదు అని చూసినట్టయితే కనుక మనకు వచ్చేసి టోటల్గా ఈ పైథాన్లో వచ్చేసి మనం టోటల్గా 5 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేసుకోగలము ఓకేనా. సో 5 టైప్ ఆఫ్ వాల్యూస్ని మనము వేరియబుల్స్లో స్టోర్ చేసుకోగలము ఓకేనా ఫ్రెండ్స్. సో అవి ఏంటి అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రింగ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లిస్ట్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టుపుల్, అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డిక్షనరీ ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి మనము ఈ టోటల్ 5 డేటా టైప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము, అండ్ దాన్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని ఒక వేరియబుల్లో ఎలా స్టోర్ చేసుకుంటాము అనే దాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకు నెంబర్స్ కదా. సో నెంబర్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మనం లాస్ట్ క్లాస్లో కూడా తెలుసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్గా వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్ అండ్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను A=10 అని ఇస్తున్నాను ఓకేనా. సో మనకు ఈ 10 అనే వాల్యూ వచ్చేసి వేరియబుల్లో A అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో మనము ప్రింట్ని యూజ్ చేసి Aని ప్రింట్ చేసినప్పుడు మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఇది వచ్చేసి నంబర్స్ని స్టోర్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి రౌండ్ నెంబర్స్, అంటే డెసిమల్ పాయింట్ లేదు కదా. సో ఇలా కాకుండా మీరు డెసిమల్ పాయింట్స్ ఉన్న నంబర్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ B=3.14 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. B=3.14 అని ఇస్తున్నాను, అండ్ ప్రింట్ B అని ఇస్తున్నాను ఓకేనా. సో ప్రింట్ని యూజ్ చేసి Bని ప్రింట్ చేసినప్పుడు మనకు 3.14 అనేది మనకు ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టోటల్గా నెంబర్స్ గురించి. నెంబర్స్ అంటే మనం డెసిమల్ పాయింట్స్ ఉన్న నెంబర్ని స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్స్లో, లేదా వితౌట్ డెసిమల్ పాయింట్స్ని కూడా మనము వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు స్ట్రింగ్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో స్ట్రింగ్స్ని ఎలా యూజ్ చేయాలని కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము, బట్ ఈ రోజు వచ్చేసి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్. స్ట్రింగ్ని యూజ్ చేసి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది తెలుసుకున్నాం ఓకేనా. సో స్ట్రింగ్ని మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం డబల్ కోట్స్ని యూజ్ చేసి వాల్యూని ఇస్తాం కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ A డబల్ కోట్స్లో వచ్చేసి నేను హలో అభిషేక్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. హలో అభిషేక్ అని చేస్తున్నాను. A డబల్ కోట్స్లో హలో అభిషేక్ అని చేస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు వచ్చి హలో అభిషేక్ అనేది ఏంటి మనకు స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అంటే ఏంటి మనకు సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని వచ్చేసి మనం స్ట్రింగ్ అంటాం కదా. సో ఇక్కడ వచ్చేసి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అవి వచ్చేసి మనకు స్ట్రింగ్ అవుతుంది. సో దాన్ని వచ్చేసి డబల్ కోట్స్లో ఇవ్వచ్చు, లేదా మనము సింగిల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సింగిల్ కోట్స్ ఇచ్చినా డబుల్ కోట్స్ ఇచ్చినా అది స్ట్రింగ్ అవుతుంది, మనకి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు ఓకేనా. సో మనం వచ్చేసి A డబుల్ కోట్లో వచ్చేసి నేను హలో అభిషేక్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి నేను ఏ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు మనకు హలో అభిషేక్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనకు హలో అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఇక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్లో చూసాము ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసింది ఏంటి అంటే మనకు ఆ టోటల్ మనం ఏ స్ట్రింగ్ని అయితే స్టోర్ చేసుకున్నామో ప్రింట్ని యూజ్ చేసినప్పుడు టోటల్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది కదా. నేను ఇప్పుడు హలో అభిషేక్ అని స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఒక వేరియబుల్లో టోటల్గా మనకు హలో అభిషేక్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో అది వచ్చేసి ఓన్లీ 1 టైం ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే నాకు సేమ్ హలో అభిషేక్ అనేది 1 కంటే ఎక్కువ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే సేమ్ అంటే మనం ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో నేను ఆ వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ అనేది 1 కంటే ఎక్కువ టైమ్స్ రావాలి అనుకుంటే, సేమ్ స్టేట్మెంట్ అనేది 1 కంటే ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే మనకు వచ్చేసి మనం సిలో కానీ జావాలో కానీ C++లో కానీ లూప్స్ని యూజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్. ఏదైనా ఒక స్టేట్మెంట్ 1 కంటే ఎక్కువ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం లూప్స్ని యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఈ పైథాన్లో వచ్చేసి మనం సింపుల్గా ఒక స్టేట్మెంట్ని 1 కంటే ఎక్కువ టైమ్స్ మనం ప్రింట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. సో మనం ఇక్కడ వచ్చేసి చూడండి ప్రింట్ A అని ఇస్తున్నాం కదా. సో ప్రింట్ A అని ఇచ్చేసినప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ టైం ఒకటే టైం ప్రింట్ అయింది కదా. సో ఇప్పుడు మనకు 1 కంటే ఎక్కువ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఈ అవుట్పుట్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను కదా. సో చూడండి ప్రింట్ A అని ఇచ్చేసి *3 అని ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఎన్ని టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఈ ప్రింట్కి ఆ నెంబర్కి మధ్యలో వచ్చేసి మనం స్టార్ సింబల్ని యూజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు ఆ ప్రింట్ A అనేది మనకు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనం సింపుల్గా ఇచ్చేస్తున్నాం ఓకేనా. సో ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే కనుక చూడండి హలో అభిషేక్ అనేసి మనకు టోటల్గా 3 టైమ్స్ ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఈ పైథాన్లో. సో మనం దీనికోసం అంటే లూప్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు,
దాన్ని మనం ఎలా అంటే సింపుల్గా ఇచ్చేయచ్చు ఓకేనా. సో స్టార్ అని ఇచ్చేసి మనకు ఎన్ని టైమ్స్ ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా అన్ని టైమ్స్ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు ప్రింట్ రిపిటేషన్ అంటే సేమ్ అవుట్పుట్ అనేది రిపీట్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ నెంబర్ని ఇచ్చేస్తాం ఓకేనా. సో 3 టైమ్స్ ఇస్తే 3 టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, 5 టైమ్స్ ఇస్తే 5 టైమ్స్ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో ఇది వచ్చేసి ఒక స్ట్రింగ్ గురించి అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చూడండి, మనము ప్రింట్ ఏని యూజ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే మనకు టోటల్గా అంటే మనము ఏ స్ట్రింగ్ని అయితే టోటల్గా స్టోర్ చేసుకున్నామో టోటల్ హలో అభిషేక్ అనేది ప్రింట్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు నాకు టోటల్గా హలో అభిషేక్ అని కాకుండా సర్టెన్ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ మాత్రమే కావాలి, అంటే దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ కానీ లేదా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఎలా ప్రింట్ చేస్తాము అనేది కూడా నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఏ ఆఫ్ స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేయాలి ఎలా అనేది నేను చూపిస్తాను. చూడండి, ప్రింట్ ఏ అని ఇస్తాం కదా, మనం ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు అయితే మనకు డైరెక్ట్ హలో అభిషేక్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను అలా కాకుండా స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసి కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఇప్పుడు స్ట్రింగ్ని స్టోర్ చేసుకున్నాం కదా హలో అభిషేక్ అని వచ్చేసి, సో దాన్ని మనకు ఒక సబ్ స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటే దానికి వచ్చేసి మనము ఇండెక్స్ని యూజ్ చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఇండెక్స్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తాము. సో ఇండెక్స్ వచ్చేసి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా. సో మనకు సిలో కానీ C++లో కానీ జావాలో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నా కూడా మనకు వచ్చేసి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా. సో ఇండెక్స్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చేసి హెచ్ అనే క్యారెక్టర్ ఉంది కదా, సో హెచ్ అనే క్యారెక్టర్ వచ్చేసి 0లో స్టోర్ అవుతుంది, ఈ అనే క్యారెక్టర్ వచ్చేసి 1లో స్టోర్ అవుతుంది, ఎల్ అనే క్యారెక్టర్ వచ్చేసి 2లో స్టోర్ అవుతుంది అలా ఓకేనా. ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో దాన్ని బేస్ చేసుకుని మనము అవుట్పుట్ని ప్రింట్ చేస్తాము ఓకేనా. సో ఇప్పుడు స్లైస్ ఆపరేటర్ అంటే ఎలా ఉంటుందంటే మనకు వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్, అండ్ దాంట్లో వచ్చేసి కోలన్ సింబల్ని యూజ్ చేసినట్టయితే అది స్లైస్ ఆపరేటర్ అవుతుంది ఓకేనా. స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ కోలన్ సింబల్ యూజ్ చేసినట్టయితే మనకు వచ్చేసి స్లైస్ ఆపరేటర్ అవుతుంది. సో ఈ కోలన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము స్టార్టింగ్ ఇండెక్స్ పాయింట్ ఇవ్వాలి ఓకేనా, అంటే ఆ ఇండెక్స్ అనేది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మనం ఇవ్వాలి. అండ్ ఈ కోలన్కి రైట్ సైడ్ వచ్చేసి మనం ప్రింట్ చేయాలనుకుంటున్న అవుట్పుట్లో ఆ ఇండెక్స్ అనేది ఎక్కడి వరకు ప్రింట్ ఉండాలి అనేసి మనము ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే 2 5 అని ఇస్తున్నాను అక్కడ ఫ్రెండ్స్. సో ప్రింట్ ఏ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసి కోలన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చేసి నేను ఇప్పుడు అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్న ఇండెక్స్ వచ్చేసి 2 నుంచి స్టార్ట్ అవ్వాలి అని ఇస్తున్నాను ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 అనే ఇండెక్స్ ఇక్కడ ఉంది, మనకు హెచ్ అనేది 0, ఈ అనేది 1 అండ్ ఎల్ అనేది 2 కదా. సో ఈ ఎల్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఏం ఇస్తున్నాను అంటే ఈ ఎండింగ్ పాయింట్ కూడా ఇస్తున్నాను ఓకేనా. సో ఈ కోలన్ సింబల్ ఉంది కదా, ఈ కోలన్ సింబల్కి వచ్చేసి రైట్ సైడ్ ఇచ్చేసి ఎండింగ్ పాయింట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్, లేదా 7 ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్, 7 ఇస్తున్నాను. సో 2 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇండెక్స్ పాయింట్ అనేది 7 వరకు ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాం ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం 7 చూసుకున్నట్టయితే హెచ్ అనేది 0, ఈ అనేది 1, ఎల్ అనేది 2, ఇంకొక ఎల్ 3 అండ్ ఈ వచ్చేసి 4, స్పేస్ వచ్చేసి 5, 6 వచ్చేసి ఏ అండ్ 7 వచ్చేసి బి కదా. సో మనకి ఇక్కడ ఎల్ నుంచి బి వరకు మాత్రమే మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి ఎల్ నుంచి బి వరకు మాత్రమే ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటంటే సబ్ స్ట్రింగ్, అంటే టోటల్ స్ట్రింగ్ని కాకుండా మనకు కావాల్సిన క్యారెక్టర్స్ని మాత్రం మనం ఇలా స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం డిస్ప్లే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు పైథాన్లో ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఓకేనా. సో సింపుల్గా జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి కోలన్ సింబల్ ఇవ్వాలి, కోలన్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఏమో వచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో దీనిలో మీరు డైరెక్ట్గా అంటే లెఫ్ట్ రైట్ రెండు ఇవ్వాల్సిన రూల్ అని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ సైడ్ మాత్రం ఇస్తున్నాను చూడండి, లెఫ్ట్ వచ్చేసి నేను 4 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి నేను ఏం నెంబర్ ఇవ్వడం లేదు, అండ్ ఇండెక్స్ నెంబర్ ఏమి ఇవ్వడం లేదు. సో ఇలా రైట్ సైడ్ ఏమి ఇండెక్స్ నెంబర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనకు వచ్చేసి
లాస్ట్ సైడ్ అంటే స్ట్రింగ్ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది. బట్ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి 2 అనే ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 2 అంటే ఏంటి, ఎల్ కదా, సో ఇప్పుడు 4 అని ఇస్తున్నాం కదా, 4 ఇచ్చాం కాబట్టి మనకేంటి HELLO. సో ఓ నుంచి మనకు స్టార్ట్ అయ్యి ఓ అభిషేక్ అనేది మనకు ప్రింట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా కూడా మీరు స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా స్ట్రింగ్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఓన్లీ అంటే ఇప్పుడు వచ్చేసి నేను సబ్ స్ట్రింగ్ని ప్రింట్ చేశాను కదా, అలా కాకుండా ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేసుకోవచ్చా అంటే కూడా మీరు సింగిల్ క్యారెక్టర్ని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా. సో దానికోసం కూడా మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసి ఇండెక్స్ యొక్క పొజిషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండెక్స్ యొక్క పొజిషన్ వచ్చేసి 1 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి 1 అని ఇచ్చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేయగానే మనకు వచ్చేసి ఈ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో హెచ్ అనేది 0లో స్టోర్ అవుతుంది, ఈ అనేది 1లో స్టోర్ అవుతుంది కాబట్టి నేను ఇండెక్స్ యొక్క పొజిషన్ వచ్చేసి 1 ఇచ్చేసినప్పుడు మనకు ఈ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు స్ట్రింగ్ డేటా టైప్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది ఇండెక్స్ గురించి, స్ట్రింగ్ గురించి. సో ఈ స్ట్రింగ్ గురించి ఇంకొక ఫీచర్ కూడా ఉంది, ఆ ఫీచర్ ఏంటనేది కూడా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్లో హలో అభిషేక్ అనేది స్టోర్ చేసుకున్నాను కదా, హలో అభిషేక్ అనే వాల్యూని. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే నాకు ఈ హలో అనేది ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి అండ్ అభిషేక్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఎలా యూజ్ చేస్తాము, ఎలా స్టోర్ చేస్తాము అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో అదేలా అని చూసుకున్నట్టయితే మనం వచ్చేసి వేరియబుల్లో ఏదైనా ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం వచ్చేసి సింగిల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు లేదా డబుల్ కొటేషన్స్లో ఇవ్వచ్చు అని నేను చెప్పాను కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం వచ్చేసి ట్రిపుల్ కొటేషన్ మార్క్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ట్రిపుల్ కొటేషన్స్ మార్క్స్ని యూజ్ చేసినట్టయితే మనకు వచ్చేసి మనము ఆ వేరియబుల్లో స్ట్రింగ్ని ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే ఎన్ని లైన్స్లో స్టోర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే బి అనే వేరియబుల్లో కొంత స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, బి ఈక్వల్స్ టు నేను త్రిబుల్ కోట్స్ ఇస్తున్నాను, త్రిబుల్ కోట్స్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వెల్కమ్ అనేది ఒక లైన్లో రాస్తున్నాను, అండ్ నెక్స్ట్ లైన్లో వచ్చేసి 2 అనేది ఒక లైన్లో రాస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి PTIT అనేది ఒక లైన్లో రాస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి, నేను వచ్చేసి త్రిబుల్ కొటేషన్ మార్క్స్ని యూజ్ చేశాను. సో ఈ త్రిబుల్ కొటేషన్ మార్క్స్ని యూజ్ చేసినట్టయితే మనము ప్రోగ్రామ్లో వేరియబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు స్ట్రింగ్ని ఏ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫార్మాట్లో మనకు అవుట్పుట్లో అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను చూసినట్టయితే వెల్కమ్ అనేది ఒక లైన్లో, 2 అనేది ఒక లైన్లో, PTIT అనేది ఒక లైన్లో, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ తెలుగు అనేది ఒక లైన్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ అలాగే అవుట్పుట్ అనేది కూడా వెల్కమ్ అనేది ఒక లైన్లో వస్తుంది, 2 అనేది ఒక లైన్లో వస్తుంది, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ తెలుగు అనేది కూడా ఒక లైన్లో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి వచ్చేసి మనకి ఏంటంటే లిస్ట్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్. సో లిస్ట్ అంటే ఏం లేదండి, మనకు చాలా సింపుల్. సో దీంట్లో వచ్చేసి మనము ఇప్పటి వరకు వచ్చేసి ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకున్నాం కదా, ఒక వేరియబుల్లో ఒక వాల్యూని. ఫర్ ఎగ్జాంపుల్ A = 10 కానీ, B = 20 కానీ, లేదా A = 3.14 కానీ, లేదా ఇప్పుడు చూడండి B = వెల్కమ్ టు PTIT కానీ, అంటే ఒక వాల్యూని మాత్రమే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కదా. బట్ అలా కాకుండా ఒకే వేరియబుల్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ లిస్ట్స్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. ఒకే వేరియబుల్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము లిస్ట్స్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే మనము సిలో కానీ జావాలో కానీ అరేస్ని యూజ్ చేస్తాం కదా. సో అరేస్ అంటే ఏంటి, ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ని ఒకే వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకు లిస్ట్స్ అన్నా కూడా ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోవడము ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి దీనికి వచ్చేసి ఒక సింబల్ ఉంటుంది. సో లిస్ట్కి వచ్చేసి సింబల్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో లిస్ట్స్లో వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాము ఓకేనా. సో మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తోటి చూపించినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, C = అనేసి ఓకేనా. మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాము, C = 10, C = 3.14 అని అలా ఇస్తాం కదా. బట్ ఇప్పుడు నేను వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యూజింగ్ లిస్ట్ని యూజ్ చేసి ఓకేనా. C = సో సింబల్ అనేది ఏం చెప్పాను నేను, స్క్వేర్ బ్రాకెట్స్ అని చెప్పాను కదా. చూడండి, C = స్క్వేర్ బ్రాకెట్స్ అని రాసేసి దాంట్లో మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అన్ని వాల్యూస్ని ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, C = నేను స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చేసి 10 అని ఇచ్చేసాను అంటే నెంబర్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ ఇస్తున్నాను 3.14 అనేసి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ని కూడా ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్.
డబుల్ కోట్స్లో వచ్చేసి అభిషేక్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి 3 వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్, లిస్ట్ అనేసి. సో లిస్ట్ వేరియబుల్లో నేను ఎట్ ఏ టైం 3 వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, సి అనే వేరియబుల్లో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రింట్ చేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ప్రింట్ ఆఫ్ సి అని చేసినట్టయితే మనకు టోటల్గా 3 వాల్యూస్ అనేటివి మనకు ప్రింట్ అయిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టోటల్గా మనకు లిస్ట్స్ గురించి ఓకేనా. సో మనం ఇంతకుముందు స్ట్రింగ్స్కి అప్లై చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవన్నీ మనము ఈ టుపుల్స్కి లిస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఏంటి చూసినట్టయితే మనము అంటే ఒక స్టేట్మెంట్ని 1 కంటే ఎక్కువ టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే ఏం చేసాము, స్టార్ అని ఇచ్చేసి ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఆ నెంబర్ని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ సి అని ఇచ్చేసి *3 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో దానివల్ల ఏమవుతుంది, మనకు అవుట్పుట్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ లిస్ట్కు సంబంధించి ఒక మెయిన్ అడ్వాంటేజ్ గురించి తెలుసుకోవాలి. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి లిస్ట్స్ని మనము మ్యూటబుల్ అని పిలుస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే దాంట్లో యూజ్ చేసినప్పుడు వాల్యూస్ ఉన్నాయి కదా, మనం వచ్చేసి 3 వాల్యూస్ని స్టోర్ చేసాం కదా. ఫస్ట్ వచ్చేసి ఆ 3 వాల్యూస్ని మనం ఒకవేళ చేంజ్ చేయాలి అనుకున్నా, లేదా ఇంకా కొత్త వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకున్నా కూడా వేరియబుల్కి మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా దాంట్లో ఉన్న వాల్యూస్ని మనము చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు అలా కాకుండా, అంటే ఇప్పుడు మనం వచ్చేసి 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసి 3 వాల్యూస్ని స్టోర్ చేసుకున్నాం కదా సి అనే వేరియబుల్లో, ఆ వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదా కొత్త వాల్యూస్ని మనము ఆ లిస్ట్కి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మనం దాంట్లోకి వచ్చేసి ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా దానికి కొత్త వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని వచ్చేసి మనం మ్యూటబుల్ అని పిలుస్తాం ఓకేనా. సో దాంట్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదా కొత్త వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నేను మెయిన్గా ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్ గురించి తెలుసుకుంటాము. దాంట్లో వచ్చేసి మనం వాల్యూస్ని చేంజ్ చేయలేము, లేదా కొత్త వాల్యూస్ని యాడ్ చేయలేము ఓకేనా. సో అందుకే మీకు ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈజీగా అర్థం కావాలనేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఓకేనా. సో లిస్ట్ని యూజ్ చేసినప్పుడు, అంటే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసినప్పుడు 1 కంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నట్టయితే మనం దాంట్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు, లేదా ఇంకా కొత్త వాల్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మనము అలాంటి అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయకూడదు, అందులోకి కొత్త వాల్యూస్ని ఎంటర్ చేయకూడదు, లేదా డిలీట్ చేయకూడదు అనుకుంటే, దానికోసం వచ్చేసి మనం యూజ్ చేసేది డేటా టైప్ వచ్చేసి టుపుల్ డేటా టైప్ ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డేటా టైప్లో ఉన్న 4th డేటా టైప్, టుపుల్ డేటా టైప్ ఓకేనా. సో దీనికి లిస్ట్కి మెయిన్ డిఫరెన్స్ ఒకటే అండి, మనం లిస్ట్ని యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ టుపుల్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయలేము ఓకేనా. సో మనకు లిస్ట్ని యూజ్ చేసేటప్పుడు వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం టుపుల్ని యూజ్ చేసినప్పుడు వచ్చేసి మనము పారెంథసిస్ సింబల్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. D = పారెంథసిస్లో వచ్చేసి నేను వాల్యూస్ని ఇస్తున్నాను ఓకేనా. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను నేమ్ ఇస్తున్నాను అభిషేక్ అనేసి. సో స్ట్రింగ్ కాబట్టి కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి, సింగిల్ లేదా డబుల్ కొటేషన్స్లో. నేను డబుల్ కొటేషన్స్లో అభిషేక్ అని ఇచ్చేసాను, కామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 10.5 అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక వాల్యూని కూడా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, అది వచ్చేసి (7) అని ఇస్తున్నాను ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్, నేను వచ్చేసి D అనే వేరియబుల్ వచ్చేసి 3 వాల్యూని స్టోర్ చేసుకున్నాను ఓకేనా. నేమ్ ఒకటి వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ వచ్చేసి ఒకటి నార్మల్ నెంబర్ ఓకేనా. సో చూడండి, మనం వచ్చేసి ప్రింట్ ఆఫ్ D అని చేసినట్టయితే మనకు ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టుగానే స్లైస్ ఆపరేటర్ని అప్లై చేసుకోవచ్చు, లేదా రిపిటేషన్ ఆపరేటర్ని అంటే (2) (3) అని ఇచ్చేసాం కదా, అలా కూడా మనం ఈ టుపుల్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మెయిన్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, లిస్ట్కి టుపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చూసినట్టయితే, మనము లిస్ట్స్లో ఉన్న వాల్యూస్ని అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఈ టుపుల్లో ఉన్న వాల్యూస్లో వచ్చేసి మనం చేంజ్ చేయలేము ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రెండు వచ్చేసి మెయిన్గా మీరు గుర్తుంచుకోండి. సో నేను నెక్స్ట్ అంటే ఆ వాల్యూస్ని ఎలా చేంజ్ చేయడము, లేదా కొత్త వాల్యూస్ని ఎలా యాడ్ చేయడం అనేది కూడా నేను నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఒకటి మెయిన్గా డిఫరెన్స్. సో టుపుల్ని ఎప్పుడు యూజ్ చేయాలి, లిస్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి. సో లిస్ట్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం మళ్ళీ కొత్త వాల్యూస్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా అందులో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు.
టుపుల్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయలేము ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి 4th డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5th డేటా టైప్ గురించి తెలుసుకుందాము. సో 5th డేటా టైప్ వచ్చేసి ఏంటి, మనకు డిక్షనరీ డేటా టైప్ కదా. సో ఈ డిక్షనరీ డేటా టైప్ ఏంటి అంటే మనకు కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కీ ఉండాలి అండ్ దానికి వాల్యూ ఉండాలి. సో అలా కీ వాల్యూ పేర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక వేరియబుల్లో, దానికోసం వచ్చేసి మనం ఈ డిక్షనరీ డేటా టైప్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు లిస్ట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది అండ్ అలాగే టూపుల్స్కి అయితే పారాంథసిస్ ఉంది కదా. సో యాజ్ ఇట్ ఇస్ అలాగే దీనికి కూడా ఒక సింబల్ ఉంది డిక్షనరీకి వచ్చేసి. సో ఆ సింబల్ ఏంటి అంటే కర్లీ బ్రాకెట్స్ ఓకేనా ఫ్రెండ్స్. కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి మనం వాల్యూస్ని ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా. సో చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా, ఈ ఈక్వల్స్ టు, సో సింబల్ ఏంటి మనకు కర్లీ బ్రాకెట్స్ కదా, కర్లీ బ్రాకెట్స్ ఇస్తున్నాను, ఓపెన్ కర్లీ బ్రాకెట్ అండ్ క్లోజ్ కర్లీ బ్రాకెట్. సో దీంట్లో వచ్చేసి మనం ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే మనం అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ అభిషేక్ అనేది ఇస్తున్నాను ఓకేనా. సో కీ వాల్యూ ఉండాలి, అంటే రెండు ఉండాలి, కీ ఉండాలి అండ్ దానికి ఆ కీకి సంబంధించిన వాల్యూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ అభిషేక్ అనేది స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో నేమ్ వచ్చేసి ఏంటి మనకు స్ట్రింగ్ కదా. సో చూడండి, స్ట్రింగ్ కాబట్టి మనం సింగిల్ కోట్స్లో ఇవ్వచ్చు లేదా డబుల్ కోట్స్లో ఇవ్వచ్చు. నేమ్ కోలన్ అభిషేక్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకు వచ్చేసి కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకుంటుంది ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే స్టూడెంట్ నేమ్ అభిషేక్ అనేసి ఓకేనా ఫ్రెండ్స్. అలా అంటే నేమ్ ఇక్కడ కీ వచ్చేసి నేమ్ అండ్ వాల్యూ వచ్చేసి అభిషేక్ అనమాట ఓకేనా. సో ఇలా అంటే కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికి వచ్చేసి మనం డిక్షనరీని యూజ్ చేస్తాము, డిక్షనరీ డేటా టైప్ని ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకొక వాల్యూని కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను, కామా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఐడి అని తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్, ఐడి. సో దానికోసం వచ్చేసి కూడా ఐడి అనే స్ట్రింగ్ కాబట్టి మనం సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ తీసుకోవచ్చు, డబుల్ కోట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐడి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 50 అని ఇస్తున్నాను ఓకేనా, 50 అండ్ కామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను డిపార్ట్మెంట్ను కూడా తీసుకోవాలనుకుంటున్నాను, డబుల్ కోట్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఈపీటీ అని ఇచ్చేస్తున్నాను అండ్ కోలన్ సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ, సో వాల్యూ వచ్చేసి నేను సిఎస్సి అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం డిక్షనరీ డేటా టైప్ని యూజ్ చేస్తాము. సో కీ ఇచ్చేసి కోలన్ సింబల్ని యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూని ఇవ్వాలి ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ అనేది కీ అండ్ అభిషేక్ అనేది వాల్యూ, ఐడి అనేది కీ, 100 అనేది 50 అనేది వాల్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ అనేది కీ అండ్ సిఎస్సి అనేది వాల్యూ ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మనము స్టోర్ చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి, ప్రింట్ ఆఫ్ ఈ అని చేసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. నేమ్ అభిషేక్, ఐడి 100, డిపార్ట్మెంట్ సిఎస్సి అనేసి ఓకేనా. సో ఇలా కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం డిక్షనరీస్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇందులో కీ వాల్యూస్ అని 2 ఉంటాయి అన్నాను కదా. సో ఓన్లీ నేను కీ వాల్యూస్ని, కీని మాత్రమే ప్రింట్ చేయాలనుకున్నా లేదా ఓన్లీ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకున్నా దానికోసం వచ్చేసి మనకు ఒక 2 మెథడ్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి నేమ్ ఏంటి, వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఈ కదా. సో నేను ఈ డాట్ కీస్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. ఈ డాట్ కీస్ అని ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఓన్లీ కీస్ మాత్రమే ప్రింట్ అవుతాయి, అంటే నేము, ఐడి, డిపార్ట్మెంట్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్. ఈ డాట్ కీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్ సింబల్ ఇవ్వాలి, ఈ డాట్ కీస్ అండ్ పారాంథసిస్ సింబల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, దానికోసం కూడా సేమ్ ఇలాగే ఈ డాట్ వాల్యూస్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ డాట్ వాల్యూస్ అని ప్రింట్ చేసినట్లయితే మనకు వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్. ఆ వాల్యూస్ ఏంటి, అభిషేక్ అండ్ 50 అండ్ సిఎస్ కదా. సో ఇలా, సో ఇది వచ్చేసి టోటల్గా మనకు పైథాన్లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో దాంట్లో వచ్చేసి మనకు టోటల్గా 5 ఉన్నాయి. నెంబర్స్ని స్టోర్ చేసుకోవడం, స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవడం, లిస్ట్ని స్టోర్ చేసుకోవడం, టుపుల్స్ని స్టోర్ చేసుకోవడం అండ్ డిక్షనరీ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్. సో టోటల్గా ఇది వచ్చేసి మనకు డేటా టైప్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి లిస్ట్ని మ్యూటబుల్ అని పిలుస్తాం కదా. సో అలాగే టుపుల్స్ని మనం ఇమ్యూటబుల్ అని పిలుస్తాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఇమ్యూటబుల్ అంటే ఏం లేదంటే మనం వాల్యూస్ని చేంజ్ చేసుకోలేము అనేసి దాని మీనింగ్ ఓకేనా. సో లిస్ట్ అంటే ఇమ్యూటబుల్ అండ్ టుపుల్ అంటే ఇమ్యూటబుల్ ఓకేనా ఫ్రెండ్స్.